43 ఇంచెస్ బ్యాక్లెట్స్ ఇవి. బ్యాక్లెట్స్ పోతే బ్యాక్లెట్ రీప్లేస్మెంట్ చేశాను. ఈ పాత బ్యాక్లెట్స్ ఇవి. ఇక్కడ ఉన్న డాట్స్ అనేవి వీటివి ఊడిపోయాయి. దానివల్ల టీవీ అనేది ఆన్ అవ్వలేదు, వాళ్ళకి బ్లాక్లో కనబడుతుందట. కస్టమర్ తీసుకొస్తే బ్లాక్లెట్స్ చేంజ్ చేశాను. ప్రతి టీవీకి ప్రతి మోడల్తో సంబంధం లేదు, కానీ ప్రతి ఎలాంటి ఎల్ఈడి టీవీ అయినా సరే ఇలాంటి బ్లాక్లెట్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కానీ మోడల్ అనేది డిజైన్ కలెక్షన్ అనేది మారుతుంది తప్పించి బ్యాక్లెట్స్ అనేవి ఇలాగే ఉంటాయి, ఛార్జెస్కే ఉంటాయి. బ్యాక్లెట్స్ ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉందనుకుంటే కస్టమర్ అనేది ఓహో ఇలా ఈ విధంగా ఉంటాయని ఊహించుకోవడమే తప్పించి ప్రతి మోడల్ అనేది ఇలాగ ఉండదు. మోడల్కి మారిపోతూ ఉంటుంది. బ్యాక్లెట్స్ అనేవి ఎలా ఉంటాయో చూపించడానికి మాత్రం మీకు నేను ఈ వీడియో మీకు తీసి నేను పెడుతున్నాను. ఈ 43 ఇంచెస్ బ్యాక్లెట్స్ ఒక్కొక్క దానికి 7 ఎల్ఈడి 7 వచ్చాయి చూడండి. 1 2 3 4 5 6 7 7 ఎల్ఈడి 4 స్ట్రిప్స్ వచ్చాయండి. ఇది 4K టీవీ ఇది. దీన్ని తీసేటప్పుడు మాత్రం కస్టమర్లు మాత్రం ధైర్యం చేయకండి. ఎవరైనా సరే తీసేటప్పుడు క్రమంలోనే ప్యాన్లు అనేది బ్రేక్ అయిపోతే కొత్త టీవీ అయినా కొనుక్కోవాలి, లేదా ప్యాన్లు అయినా కొనుక్కోవాలి. అందుకని దయచేసి టెక్నీషియన్ దగ్గర మాత్రమే చేయించుకోండి. ఓన్లీ మీకు బ్యాక్లెట్స్ అనేవి ఎలా ఉంటాయో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేశాను నేను.